శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. యాక్చువల్‌గా కులాంతర వివాహం అంటే ఇప్పుడు ఉదాహరణకు చూడండి. లోహం అనగానే అన్ని లోహం అంటే లోహాల్లో 4 రకాలు తీసుకోండి ప్రస్తుతానికి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అన్నారు. బంగారం, వెండి, ఇత్తడి, అలాగే ఇనుము తీసుకున్నాం అనుకోండి. లోహాలుగా సమానం, మనుష్యులుగా సమానం. కానీ కెమికల్ కాంపౌండ్స్, మినరల్స్‌లో డిఫరెన్స్ ఉంటుంది. మనుషులందరూ ఒకడే. కానీ మీకు మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి మనస్తత్వం తేడా ఉంటుంది. ఎందుకు? ఇద్దరు మనుషులే. మీ ఆలోచన మీది, వారి ఆలోచన ఎందుకొచ్చింది తేడా? మనుషులందరూ ఒకటే అంటున్నారు. మనుషులందరూ ఒకటే, మనసులు వేరు. అర్థమవుతుందా? అంటే మనుషులు అంటే గుణం మారిపోయింది, తత్వం మారిపోయింది. అంచేత గుణము, తత్వము మారడం వలన ఒక్కొక్క లోహానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అన్ని లోహాలే అయినప్పటికీ కానీ లోపల ఉన్నటువంటి మినరల్స్ తేడా. అలాగే మనుషులందరూ ఒకటైనప్పటికీ అకార్డింగ్ టు ద ఫిజిక్స్ దెర్ ఆర్ సో మెనీ చేంజెస్. ఫిజికల్ బాడీలో మ్యాటర్లో తేడా ఉంది. దాని తర్వాత కెమిస్ట్రీలో తేడా ఉంటుంది. అంటే జెనెటిక్ డిఫరెన్సెస్, జీన్ కోడ్, డిఎన్ఏలో డిఫరెన్స్ ఉంటుంది, ఆర్ఎన్ఏలో డిఫరెన్స్ ఉంటుంది. అకార్డింగ్ టు సైన్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో చూస్తే ఎప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ మారిందో థాట్ ప్రాసెస్ మారుతుంది. అంటే మీ దగ్గర ఉన్నటువంటి డేటాని బట్టి మీ కంప్యూటర్ పనిచేస్తుంది. అర్థమైందా? మీరు ఎప్పుడు డేటా అది ఏంటంటారు 10 ఏయో వేస్తుంటారు సాఫ్ట్వేర్లు, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు కదా. చేయకపోతే ఏమవుతుంది? పాత వెర్షనే చూపిస్తుంటుంది. అలాగా మీలో జెనెటిక్ కోడ్ ఉంటుంది ప్రతి మనిషికి, ప్రతి కులానికి. ఆ కులాన్ని బట్టి విభజన జరిగింది అని చెప్పాడు. అంతేగాని ఇప్పుడు మీరు ఏ స్కిల్ ఉన్నవాడిని ఇంటర్వ్యూ చేస్తే ఆ పోస్ట్ ఇస్తారు. అలాగే సమాజం అనే ఒక అడ్మినిస్ట్రేటివ్ పరిపాలనా విభాగంలో సామాజిక నిర్మాణ దాతలైనటువంటి వాళ్ళు, యోగ్యులైనటువంటి ఋషులు దాన్ని నిర్మాణం చేశారు. సమాజం ఇంకెక్కడా ఉండదు. మీకు అంతటి డీప్ నాలెడ్జ్ ఉన్నటువంటి దేశాలు ఎక్కడా లేవు. భారతీయ సంస్కృతిలో మాత్రమే ఇది కనపడుతుంది. ఇతర దేశాల్లో లేని మనకెందుకు అంటారు? అంటే ఇతర దేశాలు చదువుకోలేదు కాబట్టి మన దేశంలో చదువుకోవద్దు అంటే బాగా కుదరదు. అక్కడ భారతీయ తత్వశాస్త్రాలు లేవు. ఇప్పుడు ఫారిన్ తత్వశాస్త్రాలు లేవా అంటే ఉన్నవి. అది అరిస్టాటిల్, ప్లేటో వీళ్ళని అడిగితే తెలుస్తుంది. వాళ్ళు కూడా భారతీయ తత్వశాస్త్రాన్ని మించింది లేదంటారు. ఏదైతే మీరు సైన్స్ అని చెబుతున్నారో ఆ సైన్స్కి ఆది పురుషుడైనటువంటి అరిస్టాటిల్ కానీ, ప్లేటో కానీ, వెస్ట్రన్ ఫిలాసఫీ చూస్తే మీకు అలెగ్జాండర్ ఇక్కడికి రావడం, అలెగ్జాండర్ ఇక్కడికి వచ్చింది యోగుల్ని సందర్శించమని చెప్పాడు అరిస్టాటిల్. ఎందుకంటే భారతదేశం ఉన్నతమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు కలిగింది. అంతకు మించిన జ్ఞానం ఎవరి దగ్గర లేదు. వేద సంస్కృతి ఎవరి దగ్గర లేదు. కాబట్టి వేదం అంటే అల్టిమేట్ అనమాట. అది దేనైనా చర్చించండి, మీరు నాతోటి అన్నీ చర్చిస్తా, మూలాల్లోకి వెళ్ళి చర్చిస్తా. ఏదో పైపైన చర్చ కాదు. అందు గురించి మీకు చెప్తున్నా. సమగ్ర విజ్ఞాన అన్నీ కలిగినటువంటిది భారతీయత. అందుకే దీని పేరు భారతం. అపరతేనితి భారతాః. అంటే తేజస్సు, విజ్ఞానము, సర్వస్వము కలిగినది భారతదేశం. అలాంటి వాడు భారతీయుడు. ఇప్పుడు ఏమయ్యాం మనం? వెస్ట్రన్ సంస్కృతి తెచ్చుకున్నాం. అంటే యు ఆర్ ఇంపోజ్డ్ యువర్ సెల్ఫ్. ఒక అజ్ఞాన జనితమైనటువంటి సైన్స్ని గొప్పగా చూస్తుంది. ఇప్పుడు సైన్స్ అంటున్నారే, సైన్స్ కాదు మనది, సెయింట్స్ ఇచ్చింది. మీరు ఏ విషయాన్నైనా లోతుగా, చిన్న విషయం చెప్పండి, దాన్ని లోతుగా తీసుకెళ్ళి ఆత్మ కనెక్ట్ అవుతుంది. మనది డైరెక్ట్ సోల్ కనెక్షన్, నాట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. బియాండ్ దట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ దేర్ ఇస్ ఎ సైకాలజీ. ఎంతవరకే సైన్స్ చూస్తుంది. అది ఫిజిక్స్, కెమిస్ట్రీ మించి వెళ్దు మ్యాటరు. తర్వాత దాంట్లో ఉన్నటువంటి కెమికల్ కాంపౌండ్స్, మినరల్స్, వీటి మీద బ్యాలెన్స్ అవుతుంది మొత్తం సైన్స్ అంతా, మొత్తం విజ్ఞానం అంతా. డాక్టర్ కానీ, యాక్టర్ కానీ, ఏదైనా సరే. కానీ మనకు అలా ఉండదే. ది సోల్ మూలానికి వెళ్ళిపోతాం. అంటే ప్రత్యక్షం చేత కానీ, అనుమానం చేత కానీ ఎరుకబడిన విషయాన్ని ఎరుకపరిచేదాన్ని జ్ఞానం అంటారు. ఆ జ్ఞానాన్ని విద్య అంటారు. విద్యని వేదం అంటారు. విద్యావంతులకండి.
మన విద్యని మన భారతదేశంలో విద్యావంతులను చేస్తుంది కానీ చదువుకునే వాళ్ళని చేయదు. ఏంటి? ఓకే. చదువుకునే వాళ్ళని చేయదు. ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు. పూర్వం విద్యా విధానం గురుకులాల్లో ఉండేది. అది పోయిన వల్ల అన్ని సమతుల్యం దెబ్బతింటుంది. అంతేగాని సమాజంలో మన యొక్క లోపం మనం తెలుసుకోవడంలో లోపమే కానీ శాస్త్రాల్లో ఎలాంటి లోపం లేదు. సైన్స్ ఈజ్ సైన్స్, సైన్స్ ఈజ్ సైన్స్. సో ఇప్పుడు మీరు అంగీకరిస్తారా దాన్ని? ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు అది దళితులకు సంబంధించింది ఆ హక్కు. సో క్రిస్టియన్స్ వాడుకుంటున్నారు. అసలు ఎవరు క్రిస్టియను, ఎవరు దళితుడు, ఎవరు హిందువు, ఏంటి ఇవన్నీ? సమాజం అనేది ఎప్పుడు ఒకటే. సమాజంలో హెచ్చుతగ్గులు లేవు. ఒక సమాజం అంటే సమూహం, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. కాలనైజేషన్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలిపి కులంగా ఎలా పెట్టారో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీరు ఇందాక అడగబోయారు, ఏది కులాంతర వివాహాన్ని ఒప్పుకుంటారా అని. దానికి దీనికి కాలనైజేషన్కి ఇప్పుడు చిన్న గ్రూపు, పెద్ద గ్రూప్ అయితే ఒక దేశం అంటారు, చిన్న గ్రూప్ అయితే ఓ సమాజం అంటారు, ఇంకా చిన్నదైతే మ్యాక్రో ఇలా వస్తుంది అనమాట. ఓ సమాజం అన్నీ ఒకటే రూల్ అండి. పెద్ద దేశం అంటే ఒక సమూహం, ఒక కాలనీ. వాళ్ళకి ఆచార వ్యవహారాలన్నీ ఒక క్రమబద్ధంగా చేసుకున్నారు వాళ్ళు అనుకూలంగా. కులం అంటే అనుకూలం. రైట్. ఒక జాతి ఒక కాలనీ ఏంటంటే ఇప్పుడు ఒక క్లబ్కి వెళ్ళారనుకోండి, ఆ క్లబ్లోని మెంబర్స్ అందరూ వాళ్ళ ఆలోచన సరళి సోచ్ విచార్ ఏకీ హోతా హై. అలాంటి వాళ్ళు ఒక క్లబ్ అవుతారు. అదే అలాగా ఒక సమూహం ఏర్పాటు చేసుకుని వాళ్ళకి అనుకూలంగా దేవుడని, సమాజం అని, ఆచారాలని పెట్టుకున్నారు. ఎలా పెట్టుకుంటారు? వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మీద ఆధారపడి ఒక లిస్ట్ తయారు చేసుకుంటారు ఎవరైనా. ఆ జ్ఞానం పేరే బుక్. ఆ బుక్ పేరే బైబిల్ అనవచ్చు, ఖురాన్ అనొచ్చు, లేకపోతే ఇంకేదైనా అనొచ్చు. కానీ భారతీయ తత్వశాస్త్రాలు అలాంటివి కాదు, విశ్వజనీకమైనవి. అంటే విశ్వం అంతా ఒకటే కుటుంబం కింద చేశారు, కాలనీ కింద చేసుకుని దానికి లా బుక్ తయారు చేశారు. దాని పేరు వేదం. అర్థమైందా? మిగతావన్నీ కూడా ప్రాంతీయ తత్వాన్ని బట్టి తయారు చేశారు. అంటే మేమే సమూహం, మిగతా వాళ్ళు కాదని. ఇక్కడ వసుదైక కుటుంబకం కాదు, విశ్వైక కుటుంబకం అనేటువంటి దాని మీద వేదం ఉంటుంది. అంటే విశ్వం అంతా ఒకటే. మీరు ఇక్కడ కులాలు, గాడిదుడ్డు, హిందువులు అంటున్నారు, అవేం లేదు. భారతదేశంలో అలాంటిది లేదు. మన కాన్స్టిట్యూషన్ వేదంలో ఏముందంటే పని విభజన, అనుకూల విభజన జరిగింది. కులాలను కుమ్ములాడుకోమని విభజన చేయలే. మీకు ఈ పోస్ట్ ఇచ్చి మొత్తం అడ్మినిస్ట్రేషన్ సరిచేయండి రా, మరి అందరూ సుఖంగా ఉండండి అంటే నేను ఎక్కువ నేను తక్కువ అని చేశారు. ఇన్బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. అలాగ సమూహాలతో ఏర్పడినటువంటి ఒక కుల వ్యవస్థలో అనుకూల వ్యవస్థ కాలనీ ఒక దేశం అవుతుంది. దాంట్లో సబ్ డివిజన్స్ ఇలా అలా వస్తూ చిన్న కులాలు అయిపోయినాయి అనుకోండి. ఇవన్నీ డివిజన్స్ ఎవరికి అనుకూలం. ఇప్పుడు కమ్మవాళ్ళకి అనుగుణంగా కమ్మవాళ్ళు చేసుకుంటే మీ ఆచార వ్యవహారాలు మీకు తెలుస్తాయి, మీ బలాబలాలు మీకు తెలుస్తాయి, మీ డిఎన్ఏ మీకు ఉంటుంది. కమ్మవాళ్ళు వెళ్ళి కాపువాళ్ళు చేస్తే కాకా అవుతుంది. ఏమవుతుంది? కాపు వాళ్ళు వచ్చి కమ్మవాళ్ళని చేసుకున్నారనుకో, కమ్మాళ్ళ అమ్మాయిని చేసుకున్నారనుకో, దాంట్లో కా తీయాలి కాపులో, దీంట్లో కా తీయాలి, కాకా అవుతారు వాళ్ళు. ఎందుకంటే రెండు పాలినైజేషన్ అవుతుంది. అంటే రెండు విత్తనాలని కలిపారు మీరు. ఇప్పుడు జరుగుతున్న సీడ్ పాలినైజేషన్ లాగా ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొత్త విత్తనాలు సృష్టిస్తున్నారు కదా. అప్పుడు మూడోవాడు ఏమవుతాడు? కాపు కమ్మకి కలిపి పుడితే కాకా అవుతారు, కాపుకి రెడ్డికి పుడితే కారే అవుతాడు. అంటే మూడో విత్తనం తయారు చేస్తున్నారు మీరు. ఇది సంతులనాన్ని దెబ్బతీస్తుంది, అన్యాచురల్ అవుతుంది పాలినైజేషన్లో. అనే కదా బీటీ విత్తనాలు రానివ్వట్లేదు మీరు. ఇప్పుడు అమెరికా నుంచి ఇక్కడికి రానివ్వట్లేదు. మరి మీరెందుకు చేస్తున్నారు? మీ శరీరాన్ని ఎందుకు చేస్తున్నారు పాలినైజేషను? క్రాస్ పాలినైజేషన్ చేస్తున్నారు. బలమైన వాడు పుట్టొచ్చుగా క్రాస్ పాలినైజేషన్ చేయడం వల్ల. దానివల్ల మీరు అనుకూలతలు దెబ్బతిని వాడే వినాశనానికి దారి చేస్తుంది రేపొద్దున సమాజాన్ని. అంటే క్యాస్ట్ అనేటటువంటి కాస్టింగ్. ఏ కెమికల్స్తో తయారు చేసావు, ఏ కెమికల్స్, ఏ మినరల్స్, ఏ పదార్థంతో తయారు చేసావు, అది మీ బాడీ. అర్థమైందా? దాన్ని ఆ కులంలో అలా పుడతారు. దానికి అనుకూలం ఏంటి? కుమ్మరు చేసేటటువంటి పిల్లలకి ఏమవుతుంది? కుమ్మరి కొండ చేయడం, మట్టి నుంచి కొండగా తయారు చేసి నీకు అన్నం పెట్టే ఒక పాత్రగా తయారు చేయడం గొప్ప, ఒక యజ్ఞం చేయడం గొప్ప. అంటే మట్టిని ఒక ఆకృతి చేయడం.
బ్రహ్మస్వరూపంగా భావించాలి కుమ్మరిని. కమ్మరి, కంసాలి, సాలి, ఏకుని మేకుగా మార్చి, దారంగా మార్చి, ఒడికి కండిగా మార్చి, పడుగు వేసి, ఒక వస్త్రాన్ని తీసి దేవతలకే వస్త్రంగా అందించేటటువంటి వాడు గొప్పవాడా కాదా? వాడు తక్కువవాడా? ఈ స్కిల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ స్కిల్ని అంతా చంపేసి ఈ యొక్క కాలనైజేషను, పరదేశీయుల యొక్క మాఫియా, వ్యాపార మాఫియా, మిషన్లను అమ్ముకోవడానికి, మన వాళ్ళ స్కిల్ని చంపేయడానికి మనలో మనకి పెట్టి నువ్వు చదువుకో అంటాడు. చదువు అంటే ఏంటి? ఉదర పోషణార్థాయ ఉద్యోగ. పొట్టను పోషించుకునేది విద్య. విద్యలను చంపేస్తున్నారు, చదువులు కొంటున్నారు అందరూ. తద్వారా అన్ని కులాలు, అన్ని జాతులు వృత్తి పని వదిలేయడం. వృత్తి పని వదలడం అంటే కత్తి లేకుండా కథన రంగంలో దూకడం. అందుకు వృత్తి పని ఎవరు వదలొద్దు. చూడండి, చిన్న పూర్ణ మంగళ అంటే చాలా చిన్న చూపు చూసేవారు. ఇప్పుడు హెయిర్ కటింగ్ సెలూన్ అయింది, పాటరీ అయింది, చదువు అయింది. అంటే ఫారినర్స్, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటే ఒక మాఫియా భారతీయ సంస్కృతిని, భారతీయ సమన్వయతని, శాంతిని విఘాతం కలిగించినటువంటి సైన్స్ పేరుతోటి కొన్ని యంత్రాలను నమ్ముకోవడానికి, వాళ్ళ భావజాలాన్ని నమ్ముకోవడానికి భారతీయతని చెడగొట్టారు. కానీ తిరిగి ప్రతి ఒక్కరూ కూడా భారతీయుడిగా మారండి, ఏ అవసరం ఉండదు, ప్రశాంత జీవనం ఉంటుంది. అందుకు కులాలు అనేవి మీరు పెళ్లి చేసుకుంటారనుకోండి, క్రాస్ బ్రీడ్ అవుతుంది. ఎప్పుడైతే పాలినైజేషన్ వద్దు, ఆ క్రాస్ సీడింగ్ వద్దు అని మీరు సైంటిఫిక్గా చెప్తున్నారు, మీరు చేసేదేంటి? మీ డిఎన్ఏ ఏంటి? ఇప్పుడు కమ్మ డిఎన్ఏ కమ్మక ఉంటుంది, కాపు డిఎన్ఏ కాపు ఉంటుంది. ఎందుకంటే డిఎన్ఏ మీన్స్ ఇట్స్ ఏ డేటాని ఒక ఫామ్లోను ఒక దాంట్లో బంధిస్తుంది. దాన్ని కనుక ఒక డిఎన్ఏ అంటే తెలుసు కదా మీకు, ఇలా ఉంటుంది ఇచ్చిన దాంట్లో ఉన్నటువంటి ఒకదాన్ని సాగరిస్తే సూర్యుడి నుంచి 2 సార్లు భూమండలానికి వెళ్ళి వస్తుంది, అంత డేటా ఉంటుంది. మీరు మిమ్మల్ని సులువుగా అంచనా వేసుకుంటున్నారు ఓ మనిషిగా. నో, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల డేటా ఉంది దీంట్లో. కంప్యూటర్, సూపర్ కంప్యూటర్లు ఏం పనిచేయవు, క్వాంటమ్ కంప్యూటర్ పనిచేయదు ఒక మనిషికి. ఏదో ఉద్ధరిస్తుంది. కాదు, ఇది హెచ్ఐ, హ్యూమన్ ఇంటెలిజెన్స్. అర్థమైంది? అప్డేట్ చేసుకుంటుంది, సెల్ఫ్ అప్డేటర్. ఇది మీరు కంప్యూటర్కి అయితే మీరు అప్డేట్ చేయాలా, ఇది సెల్ఫ్ అప్డేటెడ్ కంప్యూటర్. అందుకే ఇది డివైన్ గ్యాడ్జెట్. మీరు దీనికి బ్యాటరీ ఏం పెడుతున్నారు? ఏం పెట్టలేదు. ఈ బ్యాటరీ ఎప్పటి వరకు పనిచేస్తుంది? 100 సంవత్సరాలు పనిచేస్తుంది. ఈ బ్యాటరీని ఎవరైనా కనిపెట్టారా? బయో బ్యాటరీని. మనో ఇంధనం అంటే తెలుసా మీకు? మనసుని ఇంధనంగా మార్చడం. ఇలా అంటే ఫ్లైట్ ఎగిరేది, ఇలా అంటే ఇక్కడి నుంచి మనం ఇంకో చోట ప్రత్యక్షం అయ్యాం. ఇదంతా కూడా వేదంలో ఉన్న సైన్స్. నేను చెప్తే దాని ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తే పిచ్చెక్కిపోద్ది మీకు. ఓకే, ఎంత ఉంది దాని గురించి అధ్యయనం చేయక మనకు అజ్ఞానం అయిపోయి ఎవరో చెప్పినటువంటిది మనకు గొప్ప అయిపోతుంది. ఫారిన్ కాలనీస్, ఈ కాలనీస్ ఎలాగైతే డివిజన్ జరిగినాయో ఆ సబ్ కాలనీలు, ఈ కాలనీలు, ఈ చిన్న చిన్న కాలనీలు, అవి కులాలు. అంటే అనుకూలంగా మా అందరికీ అనుకూలంగా ఉంది, మేము కులం మాది. కంటే ఆ ఊరి చివరి ఉండి చక్కగా మాంసం కోసు అనుకున్నాను అనుకోండి, అక్కడ పక్కన కాలువ పక్కన ఉన్నారనుకోండి, అవన్నీ కడిగేసుకోవచ్చు ఈజీగా. ఆ పంట పొలాలకు మళ్ళీ చేరి ఇదంతా ఎరువుగా మారుతుంది. వాళ్ళు ఊరి చివరిన ఉంటే, ఊరి మధ్యలో ఉంటే కంపు కొడుతూ నీళ్ళు లేక అంతా కంపు కొట్టి రోగాలు వస్తాయి. అందుకు ఊరి చివరిని పెట్టారంటే కాలనీ అక్కడ పెడితే ఫ్యాక్టరీ దగ్గర వాళ్ళ పనికి అనుకూలంగా ఉన్న చోట పెట్టారు. అందుకు ఊరి చివరి పెట్టలా. బ్రాహ్మణులు గుడి దగ్గర ఉండాలి, గుడి దగ్గర కాలనీ పెట్టారు, గుడి దగ్గర క్వార్టర్స్ పెడతారు. వాళ్ళు ఊరి మధ్యలో ఉండాలి, ఎందుకంటే అందరికీ ఊరి చివరిలో అందరూ భక్తులు కాబట్టి వస్తానికి వీలుగా. ఇవన్నిటిని ఇక్కడ ప్రతిదాన్ని డివిజన్ చేసి ఈ ఇతర దేశాల వాళ్ళు వచ్చి మనల్ని, మన మైండ్ని పొల్యూట్ చేశారు. అన్నదమ్ములుగా హాయిగా ఆనందంగా జీవించారు.